ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కార్తీక్ని ఎలాగైనా కాపాడాలి. కార్తీక్ అమాయకుడు. ఖచ్చితంగా ఒక పథకం ప్రకారమే కార్తీక్ నిరికిస్తున్నారు. అమ్మా వచ్చావా శాంతమ్మా? చెప్పు శాంతమ్మా, ఏమంటావ్? అమ్మా, నువ్వు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధపడ్డాను. మరి నన్ను వెళ్ళమంటారా? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. తీసుకో. ఏంటమ్మా ఇది, ఇంత డబ్బా? ఈ రోజుల్లో డబ్బు లేందే ఏమీ కాదు శాంతమ్మా. కార్తీక్ బయటికి రావాలంటే ఖచ్చితంగా డబ్బు ఉండాల్సిందే. దయచేసి నేను చెప్పింది చెయ్యి. అలాగే అమ్మా. ఈ డబ్బు అధికారంతో ఆ పెద్ద మనిషి కార్తీక్ని బాధ పెట్టాలనుకుంటున్నాడు. నేను కూడా అదే డబ్బు, అదే పలుకుబడి వాడి కార్తీక్ని బయటికి రప్పిస్తాను. నువ్వు మాత్రం మన ప్లాన్ ప్రకారం చెయ్యి. నీకేమాత్రం ఇబ్బంది అనిపించినా వెంటనే నాకు ఫోన్ చెయ్యి. అలాగేనమ్మా, నేను బయలుదేరతాను. శాంతమ్మ విడిన పని సవ్యంగా జరగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక్ బయటికి రావాలి. రప్పిస్తాను. ఇదెక్కడ గోలా? తినలేక చచ్చిపోతున్నా. ఎక్కడి నుంచి వస్తున్నారు ఇద్దరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. కార్తీక్ని కలిసొచ్చాం. అవునా? వాడి మొహం మండా. వాడు వేణని ఎక్కడ దాచాడో చెప్పాడా? దొంగచాటుగా తీసుకెళ్లి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడా? అసలు ఇదెక్కడ గోలా? మా ఇంటికి ఎవరి పీడ తగిలేసిందో అర్థం కావట్లేదు. ఎటు చూసినా దరిద్రాలే. అయినా ఇప్పుడే ఇలా చేస్తే రేపు పెళ్ళైన తర్వాత దాన్ని ఇక్కడ ఉంచుతాడా? అసలు అది ఉంటదా? మరే భలే చెప్పావే అమ్మా, నీ మొహం మండా. సరే, చాలా ఆపండి. ఇంకా నువ్వు చెప్పు పార్వతి, ఏం చెప్పాడు? ఎంత కొట్టినవాడు నిజం చెప్పడం లేదంటున్నారు. కానీ నాకు వాడిని చూస్తుంటే అలా అనిపించడం లేదు. వాడు నిజంగా ఈ తప్పు చేయలేదనిపిస్తోందండి. ఖచ్చితంగా వాడు ఇలా చేసి ఉండడు. హా, నీ కొడుకు కాబట్టి నువ్వు ఎన్నైనా చెప్తావు. కంగారేం లేదులే. పోలీసులు కొళ్ళబొడిచి నిజాలన్నీ బయటికి చెప్పిస్తారు. అయినా ఎంత పని చేశాడు వాడి మొహం మండా. అయినా రిషి ఇంట్లోనే ఉన్నాడు, మనందరం ఇంట్లోనే ఉన్నాం. ఇంకా బయట నుంచి ఇంతలా కిడ్నాప్లు చేయించే శత్రువులు ఎవరున్నారు? అంత అవసరం ఎవరికుంది? నాకెందుకో ఖచ్చితంగా ఈ పని కార్తీకే చేశాడనిపిస్తుంది. వీణ మీద తనకి పిచ్చి ప్రేమ ఉంది. ఆ పిచ్చి ప్రేమే ఈ పని చేయించుంటుంది. అరే శ్రీ, వాడే చేశాడని ఇక్కడ అందరికీ అర్థమవుతుంది, ఒక్క వాడి తల్లికి తప్ప. అయినా నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, మనకివన్నీ వద్దురా వద్దురా అని. మీరేమో దానికి ఏదో న్యాయం చేస్తామని కూర్చున్నారు. ఇక్కడ చూస్తే నా మనవడు అన్యాయం అయిపోయేలా ఉన్నాడు. ఒరేయ్, నేను అంటున్నానని కాదు కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటిదే మళ్ళీ పెళ్లి తర్వాత జరిగితే ఈ ఇంటి పరువు, నా కొడుకు ప్రతిష్ట ఒక్కసారి ఆలోచించండి. అమ్మా ఊరుకోవే అమ్మా, ఏం చేస్తాం? ఇదంతా అన్నయ్యకి తెలియాలి. నువ్విలా ఎంత బాధపడినా ఉపయోగం లేదు. అందరికీ నేను అంటున్నానన్నదే కనిపిస్తుంది కానీ ఎవ్వరికి నా బాధ కనిపించట్లేదు. అందరికీ నా నోరు కనిపిస్తుంది. సర్లే, ఇంకా ఆపండి. పార్వతి, ఎంత కాదనుకున్నా వాడు మన కొడుకే. తండ్రిగా నాకు బాధ ఉంటుంది, తల్లిగా నీకు వాణ్ణి కొడుతున్నారన్న బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది నిజం.
వీణ ఎక్కడ ఉంది ఏమైందని కావలసిన నిజం అదైతే బయటికి రావాలి కదా. అయినా సరే నేను ఒకసారి పోలీసులతో మాట్లాడతాను. వాణ్ణి కొట్టద్దు అని చెప్తాను. నువ్వు బాధపడకు, కంగారు పడకు, నేను చూసుకుంటాను. అమ్మా వేద, మావయ్య. అత్తయ్యని లోపల తీసుకెళ్ళమ్మా. సరే మావయ్య, పదండి అత్తయ్య. ఏంట్రా అన్నయ్య, అది కన్నీళ్లు పెట్టగానే కరిగిపోయావా? అయినా అలా ఎలా చెప్తుంది దాని కొడుకు నిర్దోషి అని? ఒరే లోకి, నేను అంటున్నానని కాదు గాని ఒక్కసారి ఆలోచించు. అది వచ్చినప్పటి నుంచి ఈ ఇంట్లో అన్ని సమస్యలే. ఇప్పుడు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఏం జరిగినా మనలో మనమే ఏడుస్తాం. ఇప్పుడు పెళ్ళయి అందరికీ తెలిసాక ఇలాంటిది ఏదైనా జరిగితే ఆ అవమానం తట్టుకోగలమా? ఒకసారి ఆలోచించరా నాన్న. అలా కాదు డాడీ. ఒకవేళ కార్తీక్ నిజంగానే నిర్దోష్ అయితే మరిదంతా ఎవరు చేసి ఉండొచ్చు? అరే రిషి, నిజం చెప్పరా, వీణ నువ్వు కానీ కిడ్నాప్ చేయించావా? డాడ్, ఏం డాడ్ అలా మాట్లాడతారు? నేను కదలేని స్థితిలో ఉంటే నేనెలా చేస్తాను డాడ్? మరి ఇంకెవరు చేయించుంటారా? ఒక పక్క పోలీసులు అన్ని దెబ్బలు కొడుతున్నా కార్తీక్ గారు నేను చేయించలేదు అంటున్నాడు. అది చూసి పార్వతేమో బాధపడుతుంది. ఇంక నువ్వు చేయించక నేను చేయించక ఎవరు చేయించుంటారబ్బా? భాగ్యం, నిజం చెప్పు, కొంపతీసి వీణ నువ్వు గాని కిడ్నాప్ చేయించలేదు కదా? అన్నయ్య ఏంటి నన్ను అనుమానిస్తాడు? ఇప్పుడు నేను చేశానని చెప్తే ఉపయోగమా, చేయలేదని చెప్తే ఉపయోగమా? వేణుని నేనే కిడ్నాప్ చేయించానని చెప్తే దాని అడ్డు తొలగించినందుకు నన్ను అన్నయ్య మెచ్చుకుంటాడు. రిషికి కూడా నా మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకైనా మంచిది. ఎవరు కిడ్నాప్ చేయించాడో ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఆ క్రెడిట్ మన ఖాతాలో వేసుకుందాం. ఏంటే అడుగుతుంటే అలా నుంచుండిపోయావు? నువ్వు గాని చేయించావా చెప్పు. ఒరే అన్నయ్య, ఇలాంటివి చాలా మెల్లిమెల్లిగా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తలుపులకి కూడా చెవులుంటాయి. మనకి వీణ అడ్డు తొలగించుకోవడానికి నేనే చేయించాను. నువ్వు చేయించావా? అవునరా అన్నయ్య, పరిస్థితులు చేజారిపోతుంటే అలానే చూస్తూ ఊరుకుంటామా? ఎలాగైనా నా కూతురు ఈ ఇంటి కోడలు కావాలనుకున్నాను. అలాంటప్పుడు ఇప్పుడు ఆ వేణొచ్చి నా రిషిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతే చూస్తూ ఎలా ఊరుకుంటాను? తెల్లారితే ఎంగేజ్మెంట్ అన్నారు. ఇంకా నాకు వేరే దారి కనపడలేదు. అందుకే రౌడీల్ని పెట్టి వేణుని కిడ్నాప్ చేయించానన్నయ్యా. బా సూపర్ అత్త, భలే ట్విస్ట్ ఇచ్చావు. అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. అద్దరు కొట్టేసావు అత్త. శభాష్ భాగ్యం, నీకు గయ్యాలు గొంతేసుకుని అరవడం మాత్రమే వచ్చు అనుకున్నాను. కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలాంటి కుట్రలు చేసే తెలివితేటలు కూడా ఉన్నాయా? సూపర్. అరే అన్నయ్య, నా గురించి ఇంకా నీకేం తెలుసు? అత్తింటికి వెళ్ళగానే ఇక్కడ చదివిన అఆల కన్నా ఎక్కువే చదివాను. నాకు కావాల్సిన దానికోసం ఇదేంటి ఇంకా చాలానే చేయగలను, చేయించగలను. అమ్మయ్యా, వీళ్ళు నమ్మేశారు. ఈ వంకతో మనం ఇంకా బిల్డప్ కొట్టేయచ్చు. అరే అన్నయ్య, ఈ సంగతి అందరికీ తెలిస్తే ప్రమాదం. వేణని ఏం చేయాలో నేను చూసుకుంటాను. మీరేం మాట్లాడకండి, కంగారు పడకండి. ఇంకంతా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అత్త, నా టెన్షన్ నువ్వు విట్టే తీసేసావు. చాలా రిలీఫ్ గా ఉంది నాకు. ఇప్పుడు ఐ లవ్ యూ అత్త. సరే సరే, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి. జాగ్రత్తగా ఉండండి. నీకెందుకురా అన్నయ్య, నేను చూసుకుంటాను కదా. చేసిందే ఈ భాగ్యం అని తెలిసినప్పుడు నువ్వు తడిగుడ్డేసుకునుండు. జాగ్రత్త. హలో సార్, నేను చెప్పినట్టు చేశారు కదా?
అక్కడంతా ఓకేనా? అంతా ఓకే సార్. జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేంత వరకు ఏ స్టెప్ తీసుకోకూడదు. అలాగే సార్. మనం ఆడిన డ్రామా వీణ నమ్మిందా? ఎస్ సార్, పర్ఫెక్ట్గా నమ్మింది సార్. నాకున్న మిమిక్రీ జ్ఞానంతో ఆ అమ్మాయిని నమ్మించాను. నేనే తన భావనని, నేనే ఇక్కడికి తను తీసుకొచ్చానని ఆ అమ్మాయి బలంగా నమ్ముతుంది. ఇంతవరకు క్లియర్ సార్. ఆ తర్వాత ఏం చేయమంటారు సార్? ఈ అవకాశాన్ని నేను అస్సలు వదులుకోకూడదు. వీణలాంటి అమ్మాయి ఎప్పటికైనా ప్రమాదమే. మా ఇంటికి ఏ ఉద్దేశంతో వచ్చిందో కూడా తెలీదు. తన వల్ల నాకు రిషికి ఎప్పటికైనా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నేను లైట్ తీసుకోకూడదు. చూడు, నేను చెప్పేది సరిగ్గా విను. దాన్ని ఈ రాత్రికే లేపేయండి. దాని డెడ్ బాడీ కూడా ఎవరికి దొరకకూడదు. అలా చేస్తే మీకు చెప్పిన దానికంటే డబుల్ అమౌంట్ ఇస్తాను. కానీ ఈ పని చాలా జాగ్రత్తగా చేసి పెట్టు. ఎస్ సార్. ఇంకా మీరు ఈ మ్యాటర్ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి. పని అవ్వగానే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. బాయ్ సార్. రేయ్, జాగ్రత్తగా వినండి. ఈ రాత్రికి దీన్ని లేపేయాలి. పదండి. బాబు, బాబు, కిషోర్ బాబు. ఏంటి శాంతక్క, ఎలా ఉన్నావు? ఏంటి ఇక్కడ ఉన్నావు? నేను బానే ఉన్నాను బాబు. నీతో చిన్న పనుండి మాట్లాడదామని వచ్చాను. చెప్పక్క, ఏంటి విషయం? నాకు ఒక సాయం చేసి పెట్టాలి. ఏంటి శాంతక్క, నా సాయం కోరే అంత కష్టం వచ్చిందా నీకు? చెప్తాను బాబు. అది జరిగింది. నువ్వు నాకు ఎలాగైనా సరే ఈ విషయంలో సాయం చేసి పెట్టాలి. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు శాంతక్క. నైట్ డ్యూటీలో నేను ఒక్కనే కాదు కదా ఉండేది. నాతో పాటు ఇంకో కానిస్టేబుల్ ఉంటారు. వాడికి అసలే లంచాలు పిచ్చి. ఇదిగో, నేనన్నిటి గురించి ఆలోచించే వచ్చాను బాబు. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని నేను చెప్పింది మాత్రం నాకు చేసి పెట్టు. దయచేసి చేయలేననుకు బాబు. అలా కాదు శాంతక్క. ఈ అక్క కోసం ఇంతలా అడుగుతున్నానంటే అర్థం చేసుకో బాబు. సర్లే అక్క, చేస్తానులే. నువ్వు నన్ను కట్టినట్టు కానీ డబ్బు ఇచ్చినట్టు కానీ ఎవరికి చెప్పకు. ఉద్యోగాలు పోతాయి. నేనెవ్వరికీ చెప్పను బాబు. నువ్వేం కంగారు పడకు. నేను చెప్పింది చేసి పెట్టు చాలు. ఇది చేస్తే నీ సాయం నేను మర్చిపోను. పర్లేదులే అక్క, నేను చూసుకుంటానుగా. ఏం చేస్తావో తెలీదు. పని మాత్రం అయిపోవాలి బాబు. జాగ్రత్తగా గుర్తు పెట్టుకో. నేను చూసుకుంటానులే అక్క. సరే, వెళ్తాను. సరస్వతమ్మ, నువ్వనుకున్న పని సగం పూర్తయినట్టే. ఇంకో సగం ఈ రాత్రికే పూర్తవుతుంది. రేయ్, దీన్ని చంపి దీని బాడీని చాలా జాగ్రత్తగా కనపడకుండా చేయాలి. ఈ మధ్య పోలీసు వాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు. అందుకే చాలా జాగ్రత్తగా చేయాలి. రాత్రి అవని దాన్ని చీకట్లో కలిపేసి మనం ఎవరికి వాళ్ళం తెల్లారేసరికి స్టేట్ దాటి ఎటువంటి వెళ్ళిపోదాం. పోనీలేనా, మనం ఈ విధంగానైనా మనం ట్రిప్పులు వేస్తున్నాం.
ఎవరైనా ఉన్నారా? నాకు దాహం వేస్తుంది. దాహం. రేయ్, నీళ్లు కావాలి. ఏంటో అరుస్తుంది చూడు. ఎవరైనా ఉన్నారా? సరేనా? ఆ, నాకు దాహం వేస్తుంది. హలో, నీళ్లు కావాలి. ఏయ్, ఏంటి? మంచి నీళ్లు, దాహం. సరే ఉండు, వెళ్ళి చేస్తాను. ఇదిగో తాగు. తాగు అంటే చేతులు కట్టేసి తాగమంటే ఎలా తాగుతాను? చేతులు విప్పడం అయితే అవ్వదు. సరే అయితే నువ్వే తాగించు. నాకు బాగా దాహంగా ఉంది. నేను తాగించాలా? సరే, మన కట్లిప్పిన దగ్గర నుంచి పారిపోవడానికి ట్రై చేసిందనుకో, అదొక పెద్ద బాధ. ఇదిగో తాగు. అబ్బా, చాలా థ్యాంక్స్. నిన్ను చూస్తుంటే చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నావు. కళ్ళకు గంతలు కట్టున్నాయి కదా, ఎలా చూస్తున్నావు? నా మనసుతో చూస్తున్నాను. ఏంటి? అవును, నీ మాటల్లోని నీ చేతి చలవలోనే అర్థమవుతుంది నీ స్వభావం ఏంటో. అవును, నన్ను చంపేస్తారంట కదా? చంపేయడమేనా లేక ఇంకేమైనా చేస్తారా? ఇంకా ఏమీ చెయ్యము. మా బాస్ ఏం చెప్తే అదే చేస్తాం మేము. అంతేలే. అంతకు మించి నువ్వు నన్ను ఏం చేస్తావు? మీ బాస్ ఎవరు? అమ్మో, కుపీలాగుతున్నట్టుంది. లోకనాథ్ సార్ పేరు చెప్పకూడదు. ఆయన గురించి నీకు అనవసరం. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, మేం చేస్తాం. నువ్వు బండోడివే. అవును, నీకు అస్సలు బుర్రలేదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చంపేస్తా. నేనిప్పుడిలా అనకపోయినా నువ్వు అదే చేస్తావు. కానీ నాకొకటి చెప్పు, మీ వాళ్ళందరితో కలిసి నన్ను తీసుకెళ్లి చంపేస్తావు. దానికి నీకేంటి లాభం? లాభం ఏంటని అడుగుతున్నావేంటి? నీకేమన్నా పిచ్చా? నాకు బాగా డబ్బులు వస్తాయి కదా. నీకు డబ్బులు మాత్రమే వస్తాయి, ఇంకేం వద్దా? అందుకే నిన్ను బుర్ర లేనివాడు అన్నాను, బండోడా. నేను బండోడని నీకెలా తెలుసు? హే, నేను వాయిస్ ని బట్టి మనిషి సైజ్ ఎంతో చెప్పేస్తాను. అయినా బండోడా అంటే ఫీల్ అయ్యావా? నాకు లావుగా ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టం. బుద్దుగా టెడ్డీ బేర్లా ఉంటారు. అది సర్లే కానీ నా కళ్ళ గంతల్ని కొంచెం కిందకి లాగవా? కళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. ఏ, ఇక్కడే ఉన్నావా? ప్లీజ్ టెడ్డీ బేర్, కొంచెం తీవా? నా బంగారం కదూ. కళ్ళు కొంచెం నొప్పిగా ఉన్నాయిరా. నువ్వు తీస్తే నేను నిన్ను ఒకసారి చూస్తాను కదా. ప్లీజ్ బుజ్జి. సర్లే ఉండు. అబ్బో, పర్లేదే. నేను నిన్ను ఊహించుకున్న దానికన్నా బాగానే ఉన్నావు. చాలా స్పెషల్ గా కనిపిస్తున్నావు. నిజంగానా? నాకు అబద్ధం చెప్పే అలవాటు లేదు, కానీ నీలాంటి టెడ్డీలంటే నాకు పిచ్చి. సో నేను చచ్చిపోయేలోపు నీకోసం ఒకటి చేయాలనుకుంటున్నాను. నా కోసమా? ఏం చేస్తావు? ఎలాగో చచ్చిపోతున్నాను కదా, నువ్వే చెప్పు. చచ్చిపోయే ముందు నీకేం కావాలంటే అది ఇస్తా. అవునా? నిజంగా ఇస్తావా? చెప్పానుగా, నాకు అబద్ధాలు ఆడడం రాదని. నిజంగా ఇస్తాను, కానీ ఓ కండిషన్. నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తే నేను నీకేది కావాలంటే అది ఇస్తాను. ఏది కావాలంటే అది అంటే అది బండోడా. అందుకే నిన్ను బుర్ర లేని వాడివి అంది టెడ్డీ ఫెల్లో. నేనంత బుద్ధి లేని కాదు. మరైతే ఆలోచించుకో. నీకేం కావాలన్నా ఇస్తాను నన్గా. బుర్ర ఉంటే కాస్త ఆలోచించుకో. అర్థమైందిలే. సరే అయితే నాకు మాత్రం హ్యాండ్ ఇయ్యే కదా. ఛాన్సే లేదు. నన్ను తప్పించి నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను. ఆగు, తొందర ఎందుకు? ముందు నన్ను తప్పించు,
ఆ తర్వాత నేను ఇక్కడే ఉంటే మా వాళ్ళకి అనుమానం వస్తుంది. నీ కళ్ళగంతలు నేను ఇప్పుడు కట్టేస్తాను. ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేసి నేను ఇక్కడి నుంచి తప్పిస్తాను, సరేనా? దొరికాడు బోక్రా. వీణ్ణి నా దారిలో పెట్టుకొని ఎలాగైనా నేను ఇక్కడి నుంచి తప్పించుకొని బయటపడాలి. ఇప్పుడు వీడే నాకు ఎరా. పసివాడి రెచ్చి చూస్తోందా బదులే రాని గతం, మగవాడై నిన్న మోస్తోందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎలగదిలో సమరం.